తెలంగాణ రాజకీయాల్లో నేడు మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువ సంగ్రామ సభపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ సభ జరగనుండగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు యువత పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా యువత సమస్యలు, ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర రాజకీయాలపైన పార్టీ తన వైఖరిని స్పష్టంగా వినిపించే అవకాశం ఉంది. యువ సంగ్రామ సభ నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. సభ నిర్వహించుకోవచ్చని స్పష్టం చేస్తున్న న్యాయస్థానం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యతతోటి వ్యవహరించాలని ఆదేశించింది. ముఖ్యంగా జాతీయ రహదారిని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ చేయకూడదని హైకోర్టు స్పష్టమైన షరతు విధించింది. సభకు వచ్చే కార్యకర్తలు, వాహనాల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సభను నిర్వహించాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్ శాఖ సూచించే నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, చట్టవిరుద్ధ పరిస్థితులు తలెత్తకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. యువ సంగ్రామ సభ నేపథ్యంలో సరూర్ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృత భద్రత ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా సభ ప్రాంగణంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. మొత్తం మీద బీఆర్ఎస్ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సభ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సభలో పార్టీ నాయకత్వం ఎలాంటి సందేశం ఇస్తుందన్న అంశంపైన అందరి దృష్టి నెలకొంది.